ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ దేవరాపల్లి మండలం గ్రామం కారూరు గ్రామంలో ఏదైతే క్యాండిడేట్ మూడు ముత్యాలని ఈయన పేరు గంగాధర్ అప్పారావు, వీళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీకి పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కమలం పువ్వుకు ఓటేయండి, సీఎం రమేష్ గారిని గెలిపించండి అని తిరుగుతున్నారు. ఈయన వచ్చేసి గంగాధరు గూడిముత్యాల నాయుడు మొదటి భార్య సోయాన తమ్ముడు. ఈయన వచ్చేసి ఆయన కుమారుడు, ఈయన అప్పారావు గారు. వీరు ఇంట్లో ఉండగా రవికుమార్ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు గూడిముత్యాల నాయుడు అక్కడికి వెళ్ళి వారిని దౌర్జన్యంగా ఇండ్లంతా ధ్వంసం చేసి ఈయనను విపరీతంగా కింద పడేసి చెప్పుతో కాళ్ళతో కొట్టి ఒక కర్ర తీసుకొని కర్రతో కూడా కొట్టడము. ఆ టైంలో ఫోన్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర, దేవరాపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర అక్కడికి వెళ్ళినప్పుడు స్పాట్లో గూడిముత్యాల నాయుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, అతను ఒక డిప్యూటీ సీఎం అంట. ఇతను కొట్టున్నప్పుడు పోయి ఎస్ఐపై కాపాడి తీసుకొని వచ్చాడు, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇది కాకుండా ఇంకొక దగ్గర డ్రోన్ ఎగరేస్తుంటే డ్రోన్కు భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ కట్టి ఎగరేస్తున్నారు. ఆ డ్రోన్లో కెమెరా కూడా లేదు. ఆ డ్రోను ఈరోజు ఇక్కడే కాదు, మేము ఎప్పుడైతే ఎలక్షన్లకు ఇక్కడికి వచ్చినామో అక్కడక్కడ ఎక్కడైతే ఉందో క్యాన్వాస్ చేసుకోవాలనుకుంటారో అక్కడ ఆ డ్రోన్కు భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ కట్టడము తీస్తున్నారు. ఆ విజువల్స్ కూడా కావాలంటే నేను మీకు ఇస్తా. మొన్న పెందుర్తి టౌన్లోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే డ్రోన్ ఎగరేసి ఫ్లాగ్, అంటే ఏం లేదు, అదో ఒక టైప్ ఆఫ్ క్యాన్వాస్ పబ్లిసిటీ కోసం మేము చేస్తున్నాం. దానికి వీరిపైన మా ఊర్లోకి వచ్చేసి మీరు క్యాన్వాస్ చేస్తారా, మా ఊర్లో కమలం గుర్తు కేసు పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా పోలీసు వారికి, మీరు న్యాయంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దేవరాపల్లి నాగేంద్ర స్పాట్లో ఉన్నాడు. ఆయన చూశానని నేను మాట్లాడితే కూడా ఒప్పుకున్నాడు. ముత్యాల నాయుడు స్పాట్లో ఉన్నాడని చెప్పాడు. వారిపైన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు రిజిస్టర్ జరిగితే కేసు రిజిస్టర్ చేస్తున్నామన్నారు. ఏమి సెక్షన్లు చేస్తున్నామని అడిగితే ఇతను హాస్పిటల్ కూడా పంపించారు. ఆ హాస్పిటల్లో ఎక్స్రే స్కానర్ కానీ ఏమీ పనిచేయట్లేదంట, కరెంట్ లేదని అంటున్నారు, రిపేర్ అయింది అంటున్నారు. ఆయన ఇప్పుడు అనకాపల్లికి వీళ్ళే రెఫర్ చేస్తున్నారు హాస్పిటల్లో. ఆయన ఏమో నాకు లిప్స్ అంతా లోపల డ్యామేజ్ అయినాయని చెప్తున్నాడు. మొత్తం ఇక్కడంతా కూడా గాయాలైనాయి, చూపించాడు. ఫోటోలు కూడా అన్నీ వచ్చినాయి. ఆ కొట్టినప్పుడు మొత్తం ఇదంతా కూడా బాగా ఎర్రగా కమిలిపోయినట్టు ఫోటోలు కూడా మీకు వచ్చినాయి. స్పాట్లో 4 గంటలు అయింది. ఇంతవరకు నిందితులను ఎవరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలా, ఎంక్వైరీ జరగట్లా. వీరి కారు అక్కడనే డ్యామేజ్ చేశారు. అది విలువైన డ్రోన్. ఆ డ్రోన్ కూడా పగలగొట్టేశారు. అంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నాము అనే దీంతో దౌర్జన్యానికి వచ్చాడు. నేను చెప్తున్నా అంటే సేమ్ స్టోరీ పులివెందులలో వివేకానంద రెడ్డి స్టోరీ, సేమ్ స్టోరీ. అక్కడ ఈరోజు మనం చూసాం, ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల ఏం చెప్తుంది, మా అన్న ఇలా చేస్తున్నాడు, మా సొంత చిన్నాన్ని చంపేశాడు, గుడ్డలతో కొట్టాడు, తిరుగుతున్నాడు అని చెప్పేసి. అందుకని ఆమె ఆ బాధతో ఈరోజు కడప పార్లమెంటు కంటెస్ట్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ కారణాలు ఏమో తెలియదు కానీ సొంత కొడుకు రవికుమార్ కంటెస్ట్ చేస్తున్నాడు. సొంత భార్య తమ్ముడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. అది చూసి నాకు ఇంట్లోనే ప్రాబ్లం ఉంది అని తెలిసి వీళ్ళని ఏ విధంగా దౌర్జన్యం చేస్తే ఈ మాడుగుల నియోజకవర్గంలో అందరూ భయపడిపోతారన్నారు. ఏమాత్రం ఇక్కడ భయపడరు. ఇక్కడ వీరికి అండగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాడుగుల్లో నీ దౌర్జన్యాలు సాగనివ్వను, తస్మాత్ జాగ్రత్త. ఏమనుకుంటున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. నువ్వు 10 రోజుల్లో ఇప్పుడు ఈ రోజు కన్నా పోలీస్ స్టేషన్లో వాళ్ళు 307 పెట్టకుండా అంటే నేను చెప్తున్నా పోలీసులకు
తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ కాదు, ఇక్కడికి పోకుంటే అమరావతి వెళ్తాను, కంప్లైంట్ చేస్తాను. అవసరం అనుకుంటే రాత్రికి ఢిల్లీకి పోయి ఎలక్షన్ కమిషన్ వరకు ఈ దృష్టికి తీసుకుపోయి వీరి మీద 307 పెట్టి ఎవరైతే నిందితులు వాళ్ళని కొట్టినారో వాళ్ళని కస్టడీ తీసుకుంటే వీళ్ళ ఇంటిలోకి అలాట్ చేశారో అక్కడ ఇప్పటి వరకు వాళ్ళ కారు పోగొట్టారు. ఇంతవరకు వారు తీసుకున్న మొబైల్ ఫోన్స్ కానీ అక్కడ మోటార్ సైకిల్ కానీ ఇంతవరకు స్వాధీనం చేయాల. ఇంకా నీ ఆటలు సాగవు ముత్యాల నాయుడు. ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా చిత్తుగా ఓడిపోయేది గ్యారంటీ, రాసి పెట్టుకో. ఈ పోలీసు కూడా చెప్తున్నా, మీరు మీ స్కిన్ కాపాడుకోవాలా, మీ ఉద్యోగాలు కాపాడుకోవాలి, మీరు మళ్ళీ ఉద్యోగం చేయాలి అంటే మీరు న్యాయంగా ఏదైతే మీరు కళ్ళారా చూశారో ఆ సెక్షన్లు పెట్టి చేసిన వాళ్ళని ఎవరైతే తప్పుడు పని చేశారో వాళ్ళని కొట్టారో వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటే కనుక మీ గుండెల్లో నిద్రపోతానని చెప్పి చెప్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.